హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు అయితే నా వాయిస్ కొంచెం బాగాలేదండి కోల్డ్తో, అది మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అన్ని వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నాను నేను ఫ్రెష్గా. అవన్నీ నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది మీ అందరికీ ఒకసారి చూపించాలనిపించింది. అంతకుముందు అయితే కూరగాయలు అసలు 15-20 డేస్ కూడా నిల్వ ఉండేయండి. ఇప్పుడు ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఈ కూరగాయలు పాడవటం అనేది బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమో అన్నీ వాష్ చేసి పెట్టుకుంటా అంటే అసలు ఉండట్లేదు. కానీ ఇంకా అందుకే నేను ఇప్పుడు వాష్ చేయకుండానే స్టోర్ చేస్తున్నాను. నేను వాడుకునేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసేసి దాంట్లో కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత వాడుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాము, ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు ఏమన్నా ఉపయోగపడితే కనుక నాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి, ఇంకా ఇంతకన్నా బెటర్గా ఏమైనా స్టోర్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఇది ఓకేనా నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా కానీ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసేసేయండి ఎలా స్టోర్ చేశాను అనేది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.